విజయవాడ సభకు వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు, గృహ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్లకు తరలింపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని కోరితే కేసులతో ఉద్యోగులను జగన్ ప్రభుత్వం భయపెడుతోంది. సిపిఎస్ ఉద్యోగులు చిన్న సమావేశం పెట్టుకోవాలని అనుమతి ఇవ్వకపోగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతోంది. నెల 18 విజయవాడలో ఓపీఎస్ పేరుతో సభ నిర్వహణకు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. సభ నిర్వహణకు దరఖాస్తు చేసిన అనుమతి ఇవ్వకుండా ఉద్యోగులకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పాఠశాలకు వెళ్లి మరీ ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచాం, సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గంలో 55 సర్పంచ్ స్థానాలు వైకాపా మద్దతుదారులు గెలుస్తారన్నారు. మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితిలో ఏం చేద్దాం, ఎలా చేద్దామని ఆలోచించాం. నిమ్మాడలో మాకు మద్దతు ఇచ్చే కింజారపు అప్పన్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ సాగుతో నేను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించా. నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొట్టారని చెప్పి ఆయన జైల్లో పెట్టించి వారి కార్యకర్తలు వీధుల్లోకి రాకుండా చేశాం. బయటకు వస్తే మీ అంత చూస్తామని సంతబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పుక్కల శ్రీనివాసరావును హెచ్చరించి ఆయనపై రౌడీ షీట్ తెప్పించి అరెస్ట్ చేయించాం. కోటబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యం ఇంటి తలుపులు వేసి బంధించాం. టక్కలి నందిగామంలో జెడ్పీటీసీ అభ్యర్థుల్ని బయటికి రాకుండా చేశాం. 4 చొప్పున ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు 136 పంచాయతీలు 119 పంచాయతీలు గెలిచాం. అచ్చెన్నాయుడు లోపల వేయడం, ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టడం, ఇలా రౌడీజమే చేశామంటూ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలంటూ బయటకు రావడంతో అవి చర్చనీయాంశం అవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు దారితీసిన పరిస్థితులు, హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతర పరిణామాలు ఎమ్మెల్సీ ప్రస్తావించినట్టు ఉండటం సంచలనంగా మారింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో నిమ్మాడ గ్రామానికి దువ్వాడ శ్రీనివాస్ వెళ్లారు. అక్కడ కర్రలతో స్వైర విహారం చేశారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్ అవకాశం ఇచ్చారు. ఈ సంఘటన ఆధారంగానే పదవి వచ్చిందని చర్చ రాజకీయ వర్గాల్లో అప్పట్లో సాగింది. రౌడీజం చేసి గెలిచామని అప్పట్లో ఆయన చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా బయటకు రావడం కలకలం రేపింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇందులో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్